బీఆర్ఎస్ చెల్ బస్ భవన్ను రేవంత్ సర్కార్ ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిర్బంధించారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును హౌస్ అరెస్ట్ చేశారు. అటు మహిళలకు ఫ్రీ బస్ పెట్టి జనాలపై రెట్టింపు ఛార్జీలు వసూలు చేయడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. బస్ భవన్కు వెళ్లి వినతి పత్రం అందిస్తామంటే రేవంత్ సర్కార్కు ఎందుకు ఇంత భయమని ప్రశ్నించారు. ఛార్జీల పెంపుపై నిరసన తెలిపే హక్కు లేదా అని నిలదీశారు. ఇలాంటి పాలన చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని, బస్సు ఛార్జీలు పెంచారని చెప్పి దాని మీద మెమొండం ఇద్దామని అన్నటువంటి ఆలోచనతో హైదరాబాద్ ఎమ్మెల్యేలు అందరం కూడా అనుకొని బస్ బాడీకి వెళ్ళి లెటర్ ఇద్దామంటే మార్నింగ్ వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇది ఒక బాధాకర విషయం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత హౌస్ అరెస్ట్లు ఎక్కువైపోయాయి. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క పైసా పనిచేయట్లేదు. కానీ ప్రజల గురించి గొంతు విప్పుదామంటే గొంతు నొక్కడం. ఫ్రీ బస్ అనేటటువంటిది నిజంగా అది మంచి ఉద్దేశమే, కాదనట్లేదు. కానీ భార్య దగ్గరనేమో ఫ్రీ ఇచ్చి భర్త దగ్గర ట్రిపుల్ డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బుతో ఆడపడిచుడు అయితే కదా. ఇంత అన్యాయమైనటువంటి రాష్ట్రం ఎక్కడనుందా?